రాత్రి 10 దాటిందంటే ఊరంతా నిశ్శబ్దం. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడైతే పల్లె పట్నం అనే తేడా లేకుండా తెలంగాణ ప్రజల్ని ఒక సైలెంట్ కిల్లర్ వేధిస్తోంది. అదే నిద్రలేమి. ఒకప్పుడు కేవలం వృద్ధాప్యంలో లేదా తీవ్రమైన అనారోగ్య సమస్యలున్న వీళ్లలో మాత్రమే ఇది కనిపించేది. కానీ ఇప్పుడు చిన్న పెద్ద అందరినీ కూడా ఇది ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తెలంగాణలో నిద్రలేమి సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. 22 నుంచి 37% మంది ప్రజలు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇందులో 7.6% మందికి తక్షణం వైద్య చికిత్స అవసరమైన పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలోని ఐటీ కారిడార్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కార్పొరేట్ సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏకంగా 62% మంది కంటి నిండా నిద్రపోవడం లేదు. షిఫ్టుల వారీగా రాత్రింబవళ్లు పనిచేయడం వల్ల కూడా బాడీ క్లాక్ పూర్తిగా దెబ్బతింటోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంతమందికి ఉద్యోగ రీత్యా రాత్రి షిఫ్ట్లు ఉంటాయి, మధ్యాహ్నం షిఫ్ట్లు ఉంటాయి, పొద్దున్న షిఫ్ట్లు ఉంటాయి. అట్లా షిఫ్ట్లు మారుతున్న వాళ్ళలో కూడా నిద్రలేమి సమస్య అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ నిద్రలేమికి ప్రధాన కారణం మన చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోన్లే. పడుకునే ముందు రీల్స్ చూడడం, గంటల తరబడి ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైటింగ్ నేరుగా కళ్లపై పడుతుంది. దీనివల్ల మెదడులో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుంది. ఫలితంగా అర్ధరాత్రి దాటినా కంటికి కునుకు రావడం లేదు. గ్యాజెట్ స్క్రోలింగ్ అంటే రాత్రి కూర్చోవడము, మొబైల్ అనేది కంటిన్యూస్గా తిప్పుతూ ఉండడము, నిద్ర రావట్లేదని రీల్స్ మీద రీల్స్ చూడడము, స్టిమ్యులేట్ చేయడము, లేదంటే బెడ్రూమ్లోని టీవీలు పెట్టుకుని కంటిన్యూస్గా సిరీస్లు చూసుకోవడాలు, మొబైల్ పైన చూడడము, లేకపోతే ట్యాబ్ల పైన చూసుకోవడము, ఇలా ఒకసారి మొదలు పెట్టారు అంటే కనుక అది మైండ్ని కంటిన్యూస్గా అలర్ట్ చేస్తూ ఉంటుంది. దాంతో నిద్ర పట్టకపోవడం అనేది మోస్ట్ కామన్గా ఉంటుంది. సో స్లీప్ హైజీన్ అనేది సరిగ్గా లేకపోవడం మూలాన మోస్ట్ కామన్గా మన అందరిలోనూ నిద్రలేమి ఉండడానికి మెయిన్ కారణం అది. కేవలం గ్యాడ్జెట్లు మాత్రమే కాదు, మారుతున్న లైఫ్ స్టైల్, విపరీతమైన ఒత్తిడి కూడా నిద్రను దూరం చేస్తోంది. ఉద్యోగ, ఆర్థిక సమస్యలు, విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి మెదడును ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. వీటికి తోడు రాత్రి 7 గంటలు దాటిన తర్వాత కాఫీలు, టీలు తాగడం, ఆల్కహాల్, సిగరెట్ల వాడకం వంటి అలవాట్లు స్లీప్ సైకిల్ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. నిద్రపోకపోతే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కంటి నిండా నిద్ర లేకపోవడం వల్ల కేవలం అలసట మాత్రమే కాదు, శరీరంలో అనేక ప్రమాదకరమైన మార్పులు సంభవిస్తాయి. బీపీ, షుగర్, గుండెపోటు వంటి వాటి బారిన పడే ప్రమాదము ఉంది. శారీరక సమస్యలతో పాటు మానసిక ఆరోగ్యం కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. జీర్ణక్రియ మందగించడం, హార్మోన్ల అసమతుల్యత, విపరీతమైన కోపం, ఏకాగ్రత లోపించడం, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. క్రమంగా యాంగ్జైటీ, డిప్రెషన్ కు దారితీస్తుందని చెబుతున్నారు. ఆఫీసుల్లో, వ్యాపారాల్లో ఏకాగ్రతతో పనిచేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది.